కర్రెగుట్టల్లో 9వ రోజు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో శాంతి స్థాపనే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మాస్టర్ మైండ్ హిడ్మాక్ కర్రెగుట్టల్లో దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. అబూజ్మడ్ అడవుల్లో ఉచ్చు బిగించుకోవడంతో హిడ్మా కర్రెగుట్టలకు వచ్చేసినట్లయితే సమాచారం ఉంది. అందుకే కర్రెగుట్టలను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్రెగుట్టల్లో బాంబులను జారవిడుస్తున్నారు. దీంతో మావోయిస్టు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే భద్రతా బలగాలు తమ విజయానికి సూచనగా జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. కర్రెగుట్టలో 9వ రోజు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో శాంతి స్థాపనే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మాస్టర్ మైండ్ హిడ్మాక్ కర్రెగుట్టలో దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. అబూజ్మడ్ అడవుల్లో ఉచ్చు బిగించడంతో హిడ్మా కర్రెగుట్టలకు వచ్చేసినట్లయితే సమాచారం ఉంది. అందుకే కర్రెగుట్టలను చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కర్రెగుట్టల్లో బాంబులను జారవిడుస్తున్నారు. దీంతో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భద్రతా బలగాలు తమ విజయానికి సూచనగా జాతీయ జెండాను కూడా ఎగురవేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కర్రెగుట్టలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ లో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్టను సాగుతున్న సైనిక ఆపరేషన్ 9 రోజులకు చేరుకుంది. తొలి రోజు నుంచి కూడా 9 రోజులుగా సరిహద్దులో మావోయిస్టుల ఇలాకాలో ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. భద్రతా బలగాలు పరిరక్షణ రంగంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా కూడా దేశం మొత్తం గమనించేలా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ కలిగే విధంగా అయితే ఆ దిశగా కొనసాగుతున్న భారీ ఆపరేషన్ ఇప్పుడు కర్రెగుట్టలో సాగుతుంది. చివరికి ఏదైతే ఈ యొక్క 9 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ చివరి దశకు తీరుతుందా అనే సంకేతాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, అటు మహారాష్ట్ర 3 రాష్ట్రాలు కూడలి అయిన కర్రెగుట్టల్లో 9 రోజులుగా కూడా మావోయిజాన్ని కూలదోసే కదలికలు మధ్య కూడా మొత్తంగా శ్వాస ఆగేంతగా కూడా ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో వీటి చీకటి గుట్టలు మరోవైపు మావోయిస్టులకు ఏదైతే ఫాల్ బ్యాక్ జోన్ గా అంటే మావోయిస్టుల కంచుకోట కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం ఈ పేర్లను కూడా ఒకే కర్రెగుట్టలో ఉన్నటువంటి ఒక మొత్తం అడవిని చూపించడమే కాదు, మొత్తంగా దాదాపు 250 కిలోమీటర్ల పొడవు నుంచి 10,000 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నటువంటి మొత్తం 30-40 కొండల సమూహంతో ఉన్నటువంటి ఈ ప్రాంతం మావోయిస్టుల కోసం రక్షణ గుట్టలుగా కూడా ఈ శిక్షణ కేంద్రాలు తప్పించుకునేందుకు కూడా వీలైనంత స్థలాలుగా పోవడమే కాదు, భద్రతా బలగాలకు ఇక్కడ అడుగు పెట్టడమే సాహసం అయింది మొత్తానికి మొదట్లో. అయితే మొత్తంగా ఈసారి భద్రతా బలగాలు అడుగు పెట్టడమే కాదు, ఈ కర్రెగుట్టల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికైతే తెరలేపేలా ముందుకు సాగుతున్నాయని చెప్పొచ్చు. 5,000 పైగా కర్రెగుట్టలో ముట్టడి చేయడం అనేది గత 9 రోజులుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అబూజ్మడ్ లో అయితే ఏదైతే మొదట్లో అబూజ్మడ్ లో యొక్క ముచ్చు బిగించినటువంటి భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా భద్రతా బలగాలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మొత్తంగా కర్రెగుట్టల వైపు ఈ యొక్క మావోయిస్టులు చూస్తున్నారనే విధంగా అయితే వార్తలు వచ్చిన ఈ నేపథ్యంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి మావోయిస్టు ఇలాగ అయినటువంటి పూవర్తి మనం చూడొచ్చు. హిడ్మా యొక్క ఆ స్వగ్రామం, హిడ్మా మాస్టర్ మైండ్ గా చెప్పొచ్చు. ఆయన మొత్తంగా ఆయన ఇప్పటికే ఒక్కొక్క ప్రాంతంలో గడిచిన రోజుల్లో గతంలో కూడా 60 నుంచి ఒక ఘటనలో ఒక 60 మంది, మరో ఘటనలో 22 మంది, అంటే 82 మంది కూడా పోలీసులు తన వృత్తిలో దించి వారిని హత్య చేసినటువంటి ఆ గాల్పులతో కాల్చేసినటువంటి ఒక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా కూడా ఈ యొక్క కర్రెగుట్టల వైపు వచ్చాడు. అక్కడ నెంబర్ 1 బెటాలియన్ ఉంది. మొత్తంగా మొదట్లో 2,000, 3,000 అన్నారు. చివరిగా ఒక 1000 మంది అని చెప్పని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా చివరికి ఏదైతే 9వ రోజు ఏదైతే ఈ యొక్క కేంద్రాలు మొత్తం కూడా ఈ మొత్తం భద్రతా బలగాలు అడుగు పెట్టారు కాదు, మొత్తంగా చారిత్రమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, మీరు చెప్తున్నట్టు మనం చూస్తున్నాము, న్యూస్ సిటీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము,
జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. మొత్తానికి ఆపరేషన్ క్లియర్ అయినట్లే అనుకోవచ్చా దాదాపు? ఎందుకంటే సుమారు 9 రోజులు 10 రోజుల నుంచి ఆపరేషన్ కొనసాగుతుంది. ఎంత దారి మళ్లించినా భద్రతా బలగాలు అప్రమత్తతో విజయంలో దూసుకుపోతున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారన్న ఆందోళనలకు దానికి సంబంధించి ఏమన్నా వస్తున్నాయా వార్తలు మావోయిస్టులకు సంబంధించి? ఖచ్చితంగా ఏదైతే మొదట్లో మొత్తంగా భద్రతా బలగాలు మోహరించిన సమయంలోనే మావోయిస్టులు భారీగా కరెగుట్టల్లో ఉన్నారు. హిజ్మా దళం ఏదైతే బెటాలియన్ నెంబర్ 1 చెందినటువంటి పిఎల్జీ సంబంధించినటువంటి పీపుల్స్ గెరిల్లా టీం కూడా ఉంది. 1000 మందికి పైగా కూడా ఉన్నారనే సమాచారంతో మొత్తంగా కరెగుట్టలను 9 రోజుల క్రితం భారీగా భద్రతా బలగాలు ఏవైతే ఐటీబీపీ, అటు సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, అటు మహారాజా చెందిన C60 టీమ్స్ కూడా మొత్తంగా అక్కడ చేరినటువంటి పరిస్థితి. ఒకవైపు వేసవి తాపం, మరోవైపు ఏదైతే వడదెబ్బలు తగులుతున్నప్పటికీ కూడా భద్రతా బలం మరోవైపు బర్రెగుట్టల చుట్టూ కూడా బాంబులు నిర్వీర్యం చేసుకుంటూ ఈ నేపథ్యంలో నిర్వీర్యం చేస్తున్న క్రమంలో కూడా మనం చూసాం ఒక జవాను కూడా గాయాలపాలనేటువంటి పరిస్థితి, అతన్ని సర్లే చికిత్సటువంటి పరిస్థితి. అదేవిధంగా 40 మందికి పైగా కూడా అస్వస్థ గురైన క్రమంలో వారికి చికిత్స నిమిత్తం స్థానిక సంబంధిత పరిసరాలు ఉన్నటువంటి ఆసుపత్రులు తరలించడం పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తంగా రీసెంట్ గా కూడా ఒక గుహను గుర్తించడం జరిగింది మావోయిస్టులకు సంబంధించి. ఆ గుహలో 1000 మందికి పైగా ఉండే విధంగా, అదేవిధంగా నీటి వసతి కావచ్చు, ఆహార వసతి కావచ్చు, అన్ని కూడా ఏర్పరచుకున్నటువంటి ఆ గుహలో ఉన్నారు మావోయిస్ట్ అనే ఉద్దేశంతో మొత్తంగా లోతుగా కూడా ఆ యొక్క సర్చ్ ఆపరేషన్ ఐజీ నేతృత్వంలో అటువైపు ఐబీ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో రాయపూర్ నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే మనం తొలి రోజు నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం, ప్రతి అప్డేట్ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం చూడొచ్చు. అక్కడ ఏదైతే జాతీయ జెండాను ఎగరవేయడమే కాదు, చాపర్ కూడా అక్కడ దిగినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు పావులూరు కావచ్చు, ఇటువైపు వెంకటాపురం పరిసరాల్లో ఒకవేళ మావోయిస్టులు ఇంకా ఉన్నారా, మీరన్నట్టు మావోయిస్టులు అక్కడ ఉన్నారా, ఒకవేళ తప్పించుకున్నారా, అయితే భద్రతా బలగాల్లో తప్పుదోవ పట్టించి కరేగుట్టల వైపు వారు చూపంతా చూపి వారు అబూద్మర్లోకి మళ్ళీ ప్రవేశించారా అనేది పక్కన పెడితే కనుక ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఇప్పటికీ హెచ్చరికల నేపథ్యంలో మొత్తంగా మావోయిస్టులు ఉన్నట్లయితే వారిని అంతమొందించడానికి ముందుకు పోతున్నటువంటి బలగాలు ఇప్పుడు ఈ రోజు జాతీయ జెండాను ఎగరవేసి కొంత శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని అక్కడ నెలకొల్పాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మొత్తం శాస్త్రం అవుతుంది. మరోవైపు ఏదైతే పాములూరు గుట్టలు కావచ్చు, అటు ములుగు జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో పాములూరు గుట్టల నుంచి ఇటువైపు భీమవరం ఏదైతే చర్ల ప్రాంతానికి బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పరిచే దిశగా కూడా భద్రతా బలగాలు ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. తద్వారా ఏదైతే మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఏదైతే 30-40 గుట్టల మధ్య నుంచి ఇప్పుడు మీరు ఎదైతే ల్యాండ్ అయ్యారో, ఈ రోజు జాతీయ జెండాను ఎగరవేశారో ఆ ప్రాంతం నుంచే మొత్తం కూడా నిఘా వ్యవస్థను పెంచుకుని పోయే విధంగా ముందుకు పోతున్నారా అనేది మాత్రం శాస్త్రంలో అవుతుంది. భవన్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.